స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ జాయింట్ వస్తుంది కదండీ! ఆ జాయింట్ దగ్గర మనం ఈ 2 జాయింట్లు ఒకే వైపు ఉండేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామనుకోండి అక్కడ లావుగా ఉంటుందనమాట. సో, అలా ఉండకుండా మనము ఎక్కడైతే జాయింట్ చేసామో ఆ జాయింట్స్‌ని విడిగా అటువైపు, ఇటువైపు సెట్ చేసేసి మనం ఈ స్టిచ్ చేస్తే గనక మనకి అలా లావుగా ఉండదనమాట. సో, చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది. బావుంటుందనమాట. సో, ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి ఎక్కడైతే జాయింట్ వచ్చిందో ఆ జాయింట్స్ అంతా కూడా అక్కడ క్లాత్‌ని ఇలాగా ఓపెన్ చేసేసి స్టిచ్ చేసుకుంటే డోరీ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. సో, ఇది స్టిచ్ చేశానండి. 2 ప్యాంట్లకి సరిపడా స్టిచ్ చేశాను. దాన్ని ఈవెన్‌గా కట్ చేసి పక్కన పెట్టేశాననమాట. తర్వాత ప్యాంట్‌కి పై వైపు ఉంటుంది కదండీ! ఆ క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను. 2 పీసెస్ వస్తాయి కదా మనకి. సో, అవి 2 జాయిన్ చేస్తున్నాను. అయి 2 జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఒకటేమో ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఇంకోటి